ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు గంటన్నర నుంచి విచారిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు తరలింపునకు సంబంధించి కేటీఆర్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నల వర్షం కురిపించనుంది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరవగా ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ కు కీలకమైన ప్రశ్నలు సంధిస్తోంది ఈటీ. కేటీఆర్ జవాబులకు కౌంటర్ గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయమై ఈడీ ఇప్పటికే పక్కాగా ప్రిపేర్ అయ్యింది. ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తరలి రావడంతో ఆఫీస్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఇప్పుడు ఈడీ విచారణతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈడీ విచారణ కంటే ముందే ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై కేటీఆర్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ప్రశ్నలు వేస్తుంది. విదేశీ సంస్థకు డబ్బులు బదిలీ వ్యవహారంపై ఆరా తీయనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు గంటన్నర నుంచి విచారిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు తరలింపునకు సంబంధించి కేటీఆర్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నల వర్షం కురిపించనుంది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరవ్వగా ఇద్దరు స్టేట్మెంట్స్ ఆధారంగా కీలకమైన ప్రశ్నలు సంధిస్తుంది ఈడీ. ఇక కేటీఆర్ జవాబులకు కౌంటర్ గా ఎలాంటి ఆధారాలు చూపించాలనే విషయమై ఈడీ ఇప్పటికే పక్కాగా ప్రిపేర్ అయ్యింది.
ఇక ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు భారీగా తరలి రావడంతో ఆఫీస్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఇప్పుడు ఈడీ విచారణతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈడీ విచారణ కంటే ముందే ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై కేటీఆర్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థలకు నిధుల బదిలీపై ఈడీ ప్రశ్నలు వేస్తుంది. విదేశీ సంస్థకు డబ్బులు బదిలీ వ్యవహారంపై ఆరా తీయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఈడీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవిచంద్ర. సునీత, అయితే సుమారు గంట పాటు విచారణ కొనసాగుతుంది. ఈడీ విచారణ కేటీఆర్ను చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఒకసారి ఇక్కడ భద్రత కూడా చూడొచ్చు. అంతకు ఆయన వచ్చేట సమయంలో ఈ బారికేడ్లు లేవు. ఇక్కడ చూపించండి కెమెరామెన్ గారు. ఇక్కడ ఇవి బారికేడ్లు మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేశారంటే ఆయన వచ్చేట సమయంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చేశారు. కాసేపు హడావుడి చేశారు. బీఆర్ఎస్ నేతలు నినాదాలు ఇచ్చారు. కేటీఆర్ జిందాబాద్ అంటూ ఈ విధంగా నినాదాలు ఇచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తల నేతలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చేటానికి అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో అటు బషీర్బాగ్ నుంచి కావచ్చు, ఇటు అసెంబ్లీ రూట్లో కావచ్చు, అటువైపు ఇటువైపు కూడా పోలీసులను పెట్టారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం ముందు కూడా ఈ విధంగా బారికేడ్లు ఏర్పాటు చేసేసి భద్రత ఏర్పాటు చేసేసి ఈ విధంగా విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి ఫెమా చట్టం, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు, దాంతోపాటు పిఎంఎల్ఏ చట్టం కావచ్చు, ఈ 2 ఉల్లంఘించినటువంటి అంశం మీదనే ఈ 2 చట్టాలు, మనీ లాండరింగ్ చట్టం, దాంతోపాటు ఫెమా చట్టం ఉల్లంఘనకు సంబంధించే విచారణ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ అనుమతులు లేకుండా ఒక దేశానికి సంబంధించిన, అంటే భారతదేశానికి సంబంధించినట్టుగా నిధులు విదేశీ సంస్థలకు వెళ్ళేటప్పుడు ఆయా దేశాల కరెన్సీ రూపంలో మారే సమయంలో ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఈఓ కంపెనీ అనేది ఒక బ్రిటన్ కంపెనీ. ఆ బ్రిటన్ కంపెనీకి మళ్ళినప్పుడు వాళ్ళకు ఫౌండ్ల రూపంలో నిధులు మళ్ళాయి. బ్రిటన్ నాణ్యం ఫౌండ్ కాబట్టి ఫౌండ్ల రూపంలో నిధులు మళ్ళాయి. అలా మారినప్పుడు ఆర్బీఐ అనుమతులు తీసుకోవాలి. దానికంటే ముందు 2 చట్టాలని ముఖ్యంగా ఫాలో కావాలి. అదే ఫెమా చట్టం కావచ్చు, పిఎంఎల్ఏ చట్టం కావచ్చు. ఈ 2 ఫాలో కాలేదు. మంత్రిగా ఉండి ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఎందుకు ఈ చట్టాలను ఉల్లంఘించారు, ఆర్బీఐ అనుమతులు ఎందుకు ఉల్లంఘించారన్న కోణంలోనే విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు ఐఏఎస్ అధికారి, అప్పట్లో ఆయన పురపాలక శాఖకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్. ఆయన కూడా సుమారు 6 గంటల సమయంలో సుదీర్ఘంగా ఈడీ విచారించింది. ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి కూడా, అప్పట్లో ఆయన హెచ్ఎండిఏ, అంటే వీళ్ళందరూ ఒకేసారి, కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఒకేసారి వీళ్ళంతా పదవుల్లో ఉన్నారు. వాళ్ళ సమయంలోనే ఈ విధంగా నిధులు మళ్ళాయి. ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్ళాయి. ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించిన ఒక ఈవెంట్కి సంబంధించి ఆ విధంగా నిధులు మళ్లించేట సమయంలో మీరు తీసుకోవాల్సిన, అంటే కీలకమైన పదవుల్లో ఉండి ఎందుకు నిబంధనలు ఉల్లంఘించారు అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆ 2 చట్టాలను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఈ కేసులో స్పష్టంగా చెప్పాలంటే అవినీతి అనేది కంటే ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘించే అంశం మీదనే విచారణ కొనసాగుతుంది. అదే అంశాన్ని కేటీఆర్ కూడా చెప్పుకొస్తున్నారు. అర్ధ పైసా అవినీతి లేదు ఫార్ములా కేసులో, కావాల్సిన రాజకీయ కక్షతోటే ఈ కేసు నమోదు చేశారంటూ కూడా ఆయన పదే చెప్పారు. ఇవాళ ఎక్స్లో కూడా నేను తీసుకున్న మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో, హైదరాబాద్ సిటీకి నగరానికి సంబంధించిన నిర్ణయాల్లో మంచి నిర్ణయాలు ఇదొక నిర్ణయం అంటూ కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే దాన్ని ఆయన ప్రతిసారి కూడా ఆ నిర్ణయాన్ని తప్పుపట్టడం కానీ, అందులో ఏదో జరిగింది కానీ, ఆయన చేసినట్టు తప్పు కానీ జరిగింది, పొరపాటు జరిగిందన్న విషయాన్ని కూడా ఎప్పుడూ చెప్తలేడు. ఆయన మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను, బ్యూరోక్రసీ ఆ తర్వాత వాళ్ళు జాగ్రత్తలు, ఫెమా చట్టం కావచ్చు, పిఎంఎల్ఏ వాళ్ళు ఫాలో కావాల్సింది. అప్పుడు కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ కూడా ఇదంతా బిజినెస్ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుందని కూడా మొన్న ఏసీబీ నుంచి, ఏసీబీ విచారణ తర్వాత బయటకు వచ్చిన సమయంలో చెప్పారు. అంటే ఏసీబీ వాళ్ళు ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘించిన సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడిగారో ఇవాళ ఈడీ అధికారులు కూడా అదే అంశం మీద దృష్టి పెట్టారు. ఆయన అదే అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇందులో అర్ధ పైసా అవినీతి లేదు, కావాల్సినట్టుగా రాజకీయ కక్షతో పెట్టారు అన్న
కోణంలో ఆయన చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఇవాళ మాత్రం గత ఏసీబీ విచారణ జరిగినట్టుగా సమయంలో ఏ విధంగానైతే అడ్వకేట్ తోటి లోపలికి వెళ్ళారో ఇవాళ కూడా అడ్వకేట్తో లోపలికి వెళ్ళారు. ఈడీ అధికారులు అది పెద్ద ఇష్యూ చేయలేదు. అడ్వకేట్స్ తోటి రావాలా, వితౌట్ అడ్వకేట్ అంటే అడ్వకేట్ లేకుండా రావాలా అని అది ఎలాంటి ఇష్యూ లేదు. లోపలికి వెళ్ళిపోయారు, విచారణకు కూర్చున్నారు, విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఆ రోజు ఏసీబీ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది ఏసీబీ కాబట్టి ఏసీబీకి సంబంధించి ఏసీబీ అడిగినట్టుగా ప్రశ్నల వెనకాల రేవంత్ రెడ్డి ఒక 4 ప్రశ్నలు రాసిచ్చారు. అవే తిప్పి అడిగారు. అవన్నీ అనుబంధ ప్రశ్నలుగా 84 ప్రశ్నలు దాకా వచ్చాయంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. ఇవాళ కూడా సుమారు 30 ప్రశ్నలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు కూడా సుమారు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. గతంలో బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినట్టుగా వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విచారణ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగడానికి అవకాశాలున్నాయి. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.